హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? అండ్ ఈరోజు అయితే నేను బయటకు వెళ్తున్నాను. ఎక్కడికని చెప్తే షాక్ అవుతారు. యాక్చువల్లీ ఏషియాలోని అతి పెద్ద పబ్ అది. సో అక్కడికి వెళ్తున్నా. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను దారిలో చెప్తాను ఎక్కడికి వెళ్తున్నానని చెప్పి. లెట్స్ గో. ఇక్కడ బ్యాగ్స్ కూడా చెక్ చేస్తారండి స్టార్టింగ్ ఎంట్రన్స్లో. మేము ముందే బుక్ చేసుకోలేదండి, ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్తున్నాం కదా. ఎలాగో వాళ్ళు లేక్ సైడ్ ఇయ్యారు కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళాకే తీసుకున్నాం మేము. ఇక్కడే చూడండి పిజ్జాస్ అన్ని బేక్ అయ్యేది. మేము ఇక్కడ యాక్చువల్లీ లేక్ దగ్గర అడిగామన్నమాట, మాకు ఇటు సైడ్ కావాలి సీటింగ్ అని చెప్తే. ఇది జస్ట్ కపుల్స్కి మాత్రమే, క్యాండిల్ లైట్ డిన్నర్ ఉంటే వాళ్ళు అలా బుక్ చేసుకుంటారు అన్నారు. కానీ మేము వచ్చింది ఫ్యామిలీతో కదా, సో మాకు అది సెట్ కాదు. 5 మెంబర్స్ ఎక్కడ కూర్చుంటామండి అక్కడ. అందుకే ఇంకా మేము ఆ పక్కన టేబుల్స్ కనిపిస్తున్నాయి కదా, అటు సైడ్ కూర్చోవాల్సి వచ్చింది. ఇంకా కొన్నిసార్లు అయితే రష్ లేనప్పుడు డైరెక్ట్ వాకింగ్ చేయండి అంటారు వాళ్ళు. అంటే లైక్ బుకింగ్స్ ఏం అవసరం లేదు, మీరు డైరెక్ట్గా వచ్చినా కూడా మేము మీకు అలాట్ చేస్తాము, మీరు ఎక్కడ చెప్తే అక్కడ అని చెప్తారు. కానీ ఆ రోజు చాలా రష్గా ఉండింది, ఎందుకంటే వీకెండ్ కదా. సో ఆబ్వియస్లీ అందరూ వచ్చేస్తారు కాబట్టి మాకు కూడా ఎక్కడ మంచిగా అంటే మాకు కావాల్సిన చోట దొరకలేదన్నమాట ప్లేస్. అందుకే మేము ఇంకా వాళ్ళు ఇచ్చిన చోటు, వాళ్ళు యాక్చువల్లీ పైన ఇచ్చారు, మేమే ఇంకా లేదు కింద కావాలి, కింద అయితే మాకు క్యాప్చర్ చేసుకునే ఉంటుందని చెప్పి ఇంకా కింద వచ్చి కూర్చున్నాం అనమాట. ఫైనల్లీ మేము వచ్చేసామండి. నేను చెప్పాను కదా ఏషియాస్ లార్జెస్ట్ పబ్ అని, ఇదే అండి. దీని పేరు వచ్చేసి OIA, దీని ప్రొనౌన్సియేషన్ వచ్చి ఇయా అండి. సో మాకు యాక్చువల్లీ వాళ్ళు పైన ఇస్తామన్నారు టేబుల్, కానీ మేము పైన అయితే కవర్ చేయలేమని చెప్పి అదే పనిగా వెయిట్ చేసి ఇక్కడ తీసుకున్నాం టేబుల్. సో ఇక్కడ లొకేషన్ చూడండి, చూపిస్తాను ఎంత బాగుందో. ఇక్కడ ప్రతి ఒక్క టేబుల్కి QR కోడ్ స్కానర్ ఉంటుందన్నమాట. దాన్ని స్కాన్ చేస్తే ఫుడ్ మెనూ ఓపెన్ అవుతుందన్నమాట. అంత హ్యాజిల్ ఫ్రీ అండి. సో ఇక్కడైతే మంచి మంచి వెరైటీస్, మల్టీ క్యూజిన్ కూడా దొరుకుతుంది. సో మేమైతే చాలా సింపుల్గా ఆర్డర్ చేసుకున్నాం. ఒక పిజ్జా అండ్ ఒక స్టార్టర్ అండ్ ఒక BBQ కాంబో తెప్పించుకున్నాం. ఇక్కడికి రావడానికి ఒక రీజన్ ఏంటంటే ఫుడ్ కోసం అయితే మనం రాకూడదండి, అంటే లైక్ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి అయితే రాకూడదు. జస్ట్ అక్కడున్న ఎన్వైర్న్మెంట్, అక్కడున్న అంబియన్స్ ఎంజాయ్ చేయడానికి రావాలి. నాకైతే అదే అనిపించింది. ఎందుకంటే ఫుడ్ వైజ్ అయితే బయట కంపేర్ చేసుకుంటే అంత టేస్టీ ఏమైతే ఏం లేదు, కానీ అక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్కి ఏది పెట్టేసినా తినేస్తాం, అంత బాగుంటుంది అనమాట. వైబ్స్ అలా ఉంటాయి, చాలా బాగుంది. ఇక్కడ మంచిగా పెద్ద స్క్రీన్ పెట్టేసి ఉంటారు, అక్కడ IPL అంట, ఇంకా మంచి మంచి సాంగ్స్ అని పెట్టి ఉంటారనమాట. సో అది ఎంజాయ్ చేసుకుంటూ, ఇంకా అక్కడ చల్లగా బ్రీజ్ వస్తూ ఉంటుంది. నేను చెప్పాను కదా అక్కడ స్ప్రింక్లర్స్ పెట్టారని చెప్పి. సో ఇంకా అదే చాలండి, అసలు ఇంకేంటి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారు, ఆ వైబ్సే చాలన్నమాట. ఇంకా ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా డిఫరెంట్, అసలు వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఎంతైనా ఫ్రెండ్స్తో వెళ్ళాలనిపించింది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు బెంగళూరుకి వస్తే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. అని మీరు చూస్తున్నారా, ఇవి వాటర్ స్ప్రింక్లర్స్. మనకు కొంచెం అంటే హీట్ అనిపించకుండా అని చెప్పి వీళ్ళు ఇలా సెటప్ చేశారు. చాలా చల్లగా ఉంటుంది ఇక్కడికి వస్తే, ఎందుకంటే ఓపెన్ స్పేస్ కదా. సో ఇలాంటివి అలాట్ చేశారు వీళ్ళు మనకు ఉడుకు పట్టకుండా. అండ్ ఇది వచ్చేసి హెన్నూర్ రోడ్ లో ఉంది, మీరు కంపల్సరీ ట్రై చేయాలి. వన్ ఆఫ్ ది బెస్ట్ పబ్స్ ఇన్ ఏషియా, యాక్చువల్లీ ఏషియాలోనే లార్జెస్ట్ పబ్ అన్నమాట. మీరు చూస్తున్నారా వైబ్స్ కూడా ఎలా ఉంటుందో. అండ్ లేక్ అక్కడంతా చూడండి ఒకసారి. సో అలా ఆ లేక్ లో కూడా అంత ఫిషెస్ అంట అన్ని వేసి మధ్యలో ఫౌంటైన్స్ కూడా వస్తున్నాయి. అండ్ చిన్న వాటర్ ఫాల్ కూడా పెట్టారు చూడండి. మస్ట్ అండ్ షుడ్ రావాల్సింది, విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది.
చూడండి ఎంత బాగుంది అసలు. ఈ స్ప్రింక్లర్స్ ఇక్కడ ఉండిపోవచ్చు. ఇక్కడ వెనకాలైతే ఎవరో బ్రైట్ టు బి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. నా పెళ్లి గుర్తొస్తుంది నాకు వీళ్ళని చూస్తుంటే. చాలా బాగుంది కదా వెనకాల. సో క్యూట్. అంతా గర్ల్స్ గ్యాంగ్ అంతా వచ్చారు. ఐ విష్ హర్ లక్. మేము ఆర్డర్ చేసిన గీ రోస్ట్ చికెన్ వచ్చేసిందండి. చూడండి ఇదే డిష్. సో నాకైతే పైన గార్నిషింగ్ చాలా నచ్చింది. నార్మల్ రెస్టారెంట్స్ అయితే జస్ట్ అలా గీ రోస్ట్ చికెన్ తెచ్చిచ్చేస్తారు, కానీ వీళ్ళంతా పైన ద గార్నిషింగ్ ఈస్ వెరీ గుడ్. చాలా బాగుంది. అండ్ ఈ డ్యాన్స్ అయితే చాలా సడన్గా స్టార్ట్ చేశారండి. ఎవరికి అసలు ఐడియా కూడా లేదు. అంత షాక్ అయిపోయారు అసలు తను స్టార్ట్ చేసింటే డ్యాన్స్. చాలా బాగా చేసింది తను. డిన్నర్ అయిపోయిందండి. ఇంకా మేము పైకి వెళ్తున్నాం. యాక్చువల్లీ పైనుంచి ఇంకా బాగుంటుంది వ్యూ. మీరు చూసారా కింద స్టేర్స్ అంతా లైట్స్ పెట్టి ఉంది. నాకు యాక్చువల్లీ మా ఇంట్లో స్టేర్స్కి ఇలా పెట్టించుకోవాలని చాలా ఇష్టం. సో వెళ్దాం కదండి పైకి. అండ్ ఇక్కడ వాల్స్ మీద కూడా ఏదో డిఫరెంట్ డూడల్స్ అన్ని ఉంటాయన్నమాట. ఇయా గురించే మొత్తం అది. ఒకసారి చూపిస్తాను రండి. అండ్ ఇక్కడ ఎవరైనా అంటే లైక్ డ్రింక్ చేసే వాళ్ళు ఉంటే ఇక్కడికి రావచ్చు. నేను చెప్పాను కదా వాల్స్ అంతా డూడిల్స్ ఉంటాయని. అక్కడ చూసారా మిర్రర్ వెనకాల. సో వెనకాల అంతా అమ్మాయి ఫేస్ ఉంది. చాలా బాగుంది కదా డిఫరెంట్గా. ఇలా ఉంటుందన్నమాట ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ. ఇక్కడ
ఇక్కడ సో ఫ్లోరింగ్ అంతా ఇలా ఉండి కింద కూడా ఫ్లోరింగ్ అంతా ఇలానే ఉంది. మొత్తం థీమ్ అంతా వైట్ అండ్ గ్రే ఉంటుందన్నమాట. బ్లాక్, వైట్, గ్రే, బ్లాక్ మొత్తం ఆ థీమ్లోనే ఉంటుంది. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుందండి. ఇంకా పైన కూడా ఉంది, ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు. సో మేమైతే ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇలా ఉంటుందని కవర్ చేసామన్నమాట. మీరు ఈ ఫ్లోరే అనుకుంటున్నారు పైకి వచ్చామనుకుంటే, ఇంకా ఒక ఫ్లోర్ ఉంది పైన. అంత పెద్దగా ఉంది ఈ పబ్. చెప్పినట్టే ఏషియాస్ లార్జెస్ట్ కదా, సో చాలా పెద్ద పబ్ అండి ఇది. ఇది చూసారా, పక్కన లైట్ హౌస్ లాగా ఉంది. సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసామండి. ఇక్కడ కూడా సీటింగ్ వేసి ఉంది. మంచిగా ఎవరికైనా ప్రైవసీ కావాలనుకుంటుంటే ఇక్కడికి రావచ్చు సెకండ్ ఫ్లోర్ కి. ఇంకా ఇక్కడ నుంచి అయితే మొత్తం ఇయా పబ్ అంతా కనిపిస్తుంది. ఒకసారి వ్యూ చూడండి. ఇంకా అటు సైడ్ ఏదో ప్రైవేట్ పార్టీ జరుగుతుందంట, ఫాలో చేయలేదు. ఈ థీమ్ చూసారా, వెనకాల వాటర్ ఫాల్స్ ఉంది. సో అందరు ఇక్కడ అయితే ఫొటోస్ తీసుకోవడానికి వస్తారు. అండ్ ఈ థీమ్ వచ్చేసి టాప్ మోస్ట్ ఫ్లోర్ లో పెట్టారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరు ఇక్కడే ఉంటారు నార్మల్ గా. ఇప్పుడైతే మాకు ఖాళీ ప్లేస్ దొరికిందని నేను ఇంకా వీడియో తీసుకోవచ్చు అని చెప్పి వచ్చాను. అండ్ ఇక్కడ వెనకాల అయితే స్మోకింగ్ జోన్ ఉంది. చూసారు కదండి ఇయా పబ్ ఎంత బాగుందో. ఏషియాస్ లార్జెస్ట్ పబ్ అని చెప్పి నేను చూపించాను మీకు. సో ఇక్కడికి వస్తే మీరు కంపల్సరీ ఫిదా అయిపోతారు. ఎందుకంటే ప్రతి ఒక్క కార్నర్ లో ఏదో ఒక డీటెయిలింగ్ ఉందన్నమాట. చాలా అంటే చాలా మీకు నచ్చుతుంది. సో ఐ థింక్ యూ షుడ్ కమ్ హియర్ ఫర్ డెఫిनेटली. मत सताइए आप. नहीं पूरा सताएंगे अगर. ఈ పబ్‌కి బయట అయితే 3 స్టాల్స్ పెట్టారండి ప్రెజెంట్. సో ఒక స్టాల్ వచ్చేసి ఇలా అత్తర్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా అటు సైడ్ వచ్చేసి జుత్తి అంట, ఇంకా మంచి లేడీస్‌కి ఇయర్ రింగ్స్, నెక్లెసెస్, బ్రేస్లెట్స్, రింగ్స్ అన్నీ పెట్టారనమాట.
బాగుంది. క్వాలిటీ వైస్ కూడా బాగున్నాయి అన్నీ. కానీ కొంచెం నాకు కాస్ట్లీ అనిపించింది. ఎందుకంటే పబ్‌కి బయట అంటే ఆబ్వియస్‌లీ వాళ్ళు చాలానే చార్జ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కొంచెం బాగానే స్పెండ్ చేస్తారన్నట్టు వాళ్ళు ఆ ఉద్దేశంతోనే కొంచెం ప్రైజెస్ కూడా ఎక్కువ పెట్టి ఉంటారు. మీకు నచ్చితే తీసుకోవచ్చు. నాకైతే ఇక్కడ 3 పెయిర్స్ నచ్చాయి ఇయర్ రింగ్స్. అక్కడ ఫెదర్‌వి కనిపిస్తున్నాయి కదా! అలాంటివి నేను 3 పెయిర్స్ తీసుకున్నా. బాగున్నాయి. క్వాలిటీ వైస్ అంతా బాగానే ఉన్నాయి. 250 అని చెప్పింది ఆమె. తీసుకున్నాను ఒక్కొక్కటి. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి. అండ్ మీ అందరి నుంచి నాకు ఒక పెద్ద రిక్వెస్ట్, నాకు అందరూ సపోర్ట్ చేయండి. ఇంకా ఇలానే మంచి మంచి వ్లాగ్స్ తీయాలని నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి. ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ అన్ని రికార్డ్ చేస్తాను. సో అలాగే మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తే నేను కూడా ఇంకా మంచి మంచి వ్లాగ్స్ తీయగలుగుతాను. అందుకే అడుగుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేయకపోతే. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అయితే వీడియో చూస్తున్నారు కానీ అలాగే వదిలేస్తున్నారు అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నా ఛానల్ కూడా గ్రో అవుతుంది అనమాట. ఆల్సో మీరు ఈ వీడియోని ఎంత కుదిరితే అంత లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి మీకు ఈ వీడియో ఎలా నచ్చింది, ఎలా అనిపించింది అని చెప్పి. టేక్ కేర్, బై బాయ్.